ఒక చిన్న ఈట్ ఇన్ డే చూసేద్దాం రండి. మార్నింగే మంచిగా టీ పెట్టేసుకొని తాగేసాను. అమ్మని కొంచెం బయటికి తీసుకువెళ్ళాల్సిన పని ఉండి, సో తీసుకువెళ్ళి కూరగాయలు కూడా కొనేసుకున్నాం. రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. దాని తర్వాత ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తింటూనే ఉండాలి, తాగుతూనే ఉండాలి కాబట్టి ఇలా జ్యూస్ కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇంకా వినాయక చవితి వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసినా వినాయక స్వామి బొమ్మలే ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ ఇంత మంచిగా కనిపిస్తూ ఉంటే తీసుకోకుండా ఇంటికి ఎలా వస్తాం, అందుకే ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నాం. నాకైతే ఇవన్నీ జడలో పెట్టేసుకోవాలనిపించింది, అంత బాగున్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తింటూ ఇంకా బట్టలు మొత్తం మడతేయాల్సి వచ్చింది. ఇంకా లంచ్లోకి అయితే కాలీఫ్లవర్ కర్రీ వైట్ రైస్తో కానిచ్చేసాను. దాని తర్వాత స్నాక్స్ ఏదో ఒకటి తినాలి మనకి, లేకపోతే నోరు కుదురుగా ఉండదు. క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది ఈవినింగ్ అయ్యేసరికి. సో టీ మంచిగా బజ్జీ తాగేసి తినేసాను. ఇంకా నైట్లోకి ఒక పొమ్మగ్రనేట్. ఇంతకీ మీరేం తిన్నారా లేదా? వీలుంటే కామెంట్ చేయండి.